అది ఒక పెద్ద చీమల బారు. పప్పు బద్దలను నోట కరుచుకొని, ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకొని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఓ తొండకు నోరు ఊరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో ఉన్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలు పెట్టింది. చీమలకు భయం వేసి, చెల్లా చెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా. చీమల నాయకురాలు పెద్ద కండచీమ. చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి, దగ్గరలో ఉన్న ఓ కలుగు దగ్గరకు వెళ్లి కూర్చుంది. కండచీమ సంజ్ఞ చిన్న చీమలకు ఎంతో ధైర్యం వచ్చింది. మళ్ళీ, పప్పు బద్దలను నోటకరచుకొని, తొండకు దొరకకుండా అవి కండచీమ ఉన్న కలుగు దగ్గరకు చేరాయి. గుంపుగా, ఆ చీమల గుంపు దగ్గర బోలెడు పప్పులు ఒక్కసారిగా తినేయవచ్చునని తొండ ఆ కలుగు దగ్గరకు చేరింది. చీమలను చెదరగొట్టడం మొదలు పెట్టింది. కలుగు వెలుపల అలికిడి అవుతూ ఉండడం కలుగులో ఉన్న పాము గమనించింది. తొండను పట్టుకుంటే మంచి ఆహారం దొరుకుతుందని కలుగులోంచి అమాంతంగా తొండ మీదకు దూకి, తొండను నోట కరచుకొని కలుగులోకి దూరిపోయింది. ఇదంతా భయంగా చూస్తూ ఉన్న చీమలకు ధైర్యం వచ్చి, కండచీమ చుట్టూ చేరాయి. కండచీమ యుక్తికి ఉబ్బి తబ్బిబ్బయ్యాయి. మన నోటి దగ్గర ఆహారాన్ని లాగుకుంటున్న తొండను దిగమింగింది పాము, అన్నట్లుగా గర్వంగా చూసింది కండచీమ. తన యుక్తి ఫలించినందుకు ఎంతో ఆనందించింది. అందుకే, ఉపాయం ఉంటే అపాయం తప్పించుకోవచ్చును, అంటారు పెద్దలు.